అంతన్నాడు ఇంతన్నాడే అన్వేష్ గాడు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతానన్నాడు, ఇండియా మాత్రం రానని చెప్పాడు. కానీ మొత్తానికి ఒక రేంజ్లో పడుతుంది అడిగి. ఎక్కడ పడుతుంది ఏంటంటే ఆఖరికి మనందరికీ తెలుసు, ఆయనకి సంబంధించినటువంటి ఇన్స్టా, యూట్యూబ్ ఫాలోవర్స్ అందరూ కూడా, ఫేస్బుక్ ఫాలోవర్స్ అందరూ కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నారు. మనం చాలా క్లారిటీగా కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అవి కూడా మనకి సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి. ఎందుకంటే ఏమైనా చెప్పుకున్నాడు, నేను ఇండియాకి రాను, ఏ ఫాలోవర్స్ని అయితే చూసి రెచ్చిపోయాడో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడో, ఎక్కడ పడితే అక్కడ బండ బూతులతోనే అదే నా కంటెంటు, ఆ బూతులే నా కంటెంటు, ఇలాగే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. నార్మల్గా తను ఫస్ట్లో చేసుకున్నటువంటి వీడియోసు ప్రపంచాన్ని మనకి బాగా చూపిస్తున్నాడు, మంచి మంచి ప్లేసులు చూపిస్తున్నాడు, అక్కడ ఉండేటువంటి స్థితిగతుల గురించి మనకి పరిచయం చేస్తున్నాడు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆ వీడియోస్ వెళ్ళటం తగ్గించాయో, ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నటువంటి కంటెంట్ని పట్టుకుని, టాపిక్స్ని పట్టుకుని వాడి స్టైల్లో బూతులు తిట్టుకుంటూ, బూతులు మాట్లాడుతూ, అది ఇది అనుకుంటూ వల్గర్గా చండాలంగా చేసుకుంటున్నాడు. ఇంక అయిపోయింది. అన్నీ పక్కన పెడితే హిందూ దేవతల జోలికి, సీతమ్మని లేదంటే ఇంకొంతమంది దేవుళ్ళని పిచ్చి పిచ్చిగా ఇష్టానుసారం నోటికి, అంటే అవగాహన రాహిత్యం వల్ల నోటికి ఏదొస్తుంది మాట్లాడుకుంటూ వచ్చాడో అయిపోయింది. ఎప్పుడైతే టచ్ చేశాడో దానికి ఇంకా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఈరోజు అవినాష్కి సంబంధించి నేను ఇండియా రాను, ఇండియా అంతా దరిద్రం, ఇండియా వేస్టు, ఇండియాలో ఏముంది అనుకుంటూ మాట్లాడాడు. నీకు వేరే దేశాలు బాగుంటే అక్కడే ఉండాలి, అక్కడే పడి చావాలి, అంతేగాని ఇండియాని తిట్టడం ఏంటి? అక్కడ డెవలప్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, అక్కడ ఇదిగో థాయిలాండ్ ఇది, థాయిలాండ్లో అది, వేరే దేశంలో ఎలా ఉంది నిన్ను చెప్పుకుంటున్నాడు. నీకు ఆ దేశం గొప్ప అయితే అక్కడే ఉండు, అంతేగాని ఇక్కడ ఉండేటువంటి, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ఒక తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి వ్యక్తి లక్షణాలు నీకు కనిపించాయి. దానికి తగ్గట్టుగా నేను రాను అని నువ్వు చెప్తున్నావు కదా, నిన్ను కాళ్ళు పట్టుకుని ఈడ్చి తీసుకొచ్చి నేలకేసి కొట్టేటువంటి టైం కూడా దగ్గరకు వచ్చినట్టుగానే కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి హిందూ దేవతల్ని కించపరుస్తూ తను చేసినటువంటి వ్యాఖ్యలకి ఆ కేసు కూడా సీరియస్గానే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. హైదరాబాద్ తెలంగాణ పోలీసులు కూడా తనని వెంటనే ఇండియాకి రప్పించి అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తను ఎక్కడున్నా కూడా తన ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ని ఇన్స్టా వాళ్లకు నోటీసులు కూడా పంపించారట. నా అన్వేషణకి సంబంధించినటువంటి అన్నీ కూడా మాకు అప్పచెప్పాలి, తను ఎక్కడ ఉంటున్నాడు, ఏంటి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఎలాగైనా సరే తనని ఏదో ఇంటర్పోలో ఇంకొక రకంగానే ఏదో ఒక రకంగా తీసుకురావడానికి చాలా ఇవి ఉంటాయి. ఎక్కడో ఐబొమ్మ రవి వేరే దేశాల్లో దాక్కున్నానన్నున్నే మనోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ లోపలేసి కుమ్ముతున్నారు. అలాంటిది అన్వేష్ గాడు అనేటువంటి నోటి దూల వెధవని ఎందుకు వదలాలి? అందుకనే తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నారు. వచ్చిన తర్వాత ఉంటుంది ఒక్కొక్కడితో మనోడికి మంచి సన్మానమే జరుగుతుంది, ఒక రేంజ్లో మంచి ట్రీట్మెంటే జరుగుతుంది. నోటి దూలతో నువ్వు ఏ దేశంలో పుట్టి, ఏ దేశం గాలి పీల్చుకుని, ఏ దేశంలో చదువుకొని, ఇక్కడ అన్నీ తెలుసుకుని ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయి ఇప్పుడు ఏదో అక్కడే బతుకుతాను, నేను అక్కడే దత్తానన్నట్టున్నావు కదా, అది ఎందుకు ఈ దేశం మీద విషం చిమ్ముతున్నావో మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా బయట తీసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.